నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి తుఫాన్ కారణంగా పొదలకూరు మండలంలో అధికారులందరూ ప్రజలకు సేవలు అందించిన అధికారులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శించేదానికని పొదలకూరు మండలకు రావడం జరిగింది. నేను అనుకున్నాను పాపం ప్రతిపక్ష నాయకుడిగా గ్రామాలలోకి వెళ్ళి వాస్తవాలు గమనించి అధికారుల్ని నిన్న మొన్న వారం నుంచి కష్టపడి పనిచేసినట్టు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ధర్మంగా మాట్లాడి అభినందిస్తాడేమో అనుకుంటే ఆయన మేళం బోల సావుకైనా పెళ్ళికైనా పుట్టినరోజుకైనా దేనికి పోయినా ఒకటే మేళం మాస్తుడు ఆయన. అవి మీరు తిన్నారు అవినీతి అని. అదే ఈరోజు వరద బాధితులని నేను పరామర్శించ పోతున్నానని కూడా అదే పాటెత్తుకున్నాడు. మళ్ళా నా ఊరు వాగు దగ్గరికి వెళ్ళి ఇది జీవితకాల సమస్య అన్నాడు. ఎస్, జీవితకాల సమస్య. 5 ఏళ్ళు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, 10 ఏళ్ళు శాసనసభ్యులుగా, ఓ 2.5 సంవత్సరం మంత్రిగా ఎలగబెట్టినటువంటి మీరు మీ నాయన కూడా ఈ మండలంలో పెత్తనం చేశాడు అనేక రోజులు. మరి ఈ జీవితకాల సమస్యకి ఈరోజు ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు గుర్తొచ్చింది అని నేను అడుగుతున్నా. అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఇబ్బందులు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. ఆ రోజు నీ కళ్ళకి గంతులు కట్టుకుని నీ చెవుల్లో దూది పెట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ గ్రామాలకి చెన్నారెడ్డిపల్లి, నావూరు, భోగసముద్రం, కొండలరాయుడు కనుక నావూరుపల్లి ఎస్సీ కాలనీలకి శాశ్వత పరిష్కారం లభించే విధంగా గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో పనిచేస్తున్నాడు. అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం చేయటం ఆయన కృషి వల్లే జరుగుతుంది. ఈరోజు ఈయన ఎప్పుడో 2023 నవంబర్లో జీవో తెచ్చినాడంట. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఓ 10 మిషన్లు పెట్టి నీ అనుంగ శిష్యులతో ఆయన యూపీఆర్ నీకు తెలిసి దూరబండి ప్రభాకర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఉన్నటువంటి నీ చేతిలో అధికారం ఉందని ఎలక్షన్ కోడ్ రేపు ఉదయం వస్తుంది, ఈరోజు రాత్రి ఓ 10-20 మిషన్లు తెచ్చి ఉన్న తారు రోడ్డు ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు తారు రోడ్డుని మట్టి రోడ్డు చేసిపోయినటువంటి ఘనమైన చరిత్ర గోవర్ధన్ రెడ్డిది. ఈరోజు తగుదునమ్మ అంట వచ్చి ఆ బ్రిడ్జి కాడ నిలబడి వాళ్ళకు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకసారి గత ప్రభుత్వాల్లో నువ్వేం చేసావో, ఏం వెలగబెట్టావో ఒకసారి గుర్తించుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.